యెహోవా దేవుడు అవునా? యెహోవా దేవుడు, యెహోవా దేవుడు. అంటే యెహోవా దేవుడు అవునా? యోయల్, ఇంగ్లీష్లో జోయల్. ఇతర పదాలని మనకి తెలుగు డైరెక్ట్ తర్జుమా కాబట్టి ఆ పదాలను ఏర్పడుతుంది. యోయల్ అంటే యెహోవా దేవుడు. యోయేల్ అంటే యెహోవా దేవుడు అంతే. యోయేల్ అంటే యెహోవా దేవుడు. దీని గురించి మనకి ఏమి లేదు, చెప్పబడలేదు. కానీ ఆ మొదటి వచనమే మనకి ఆయన ఎవరి కుమారుడో చెప్పడం జరిగింది. యోధా ప్రవక్త అని చెప్పడంలో మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకసారి చూడండి యోవేలు. తండ్రి ప్రతి ఏళ్ళని చెప్పడం జరిగింది, అంతేనా? అంతే. యోధా సంబంధించిన ప్రవక్త అని మనం ఆ పరిస్థితులు బట్టి మనం గమనించవచ్చు. అంటే యూదులకు ప్రవచించిన ప్రవక్తే, కానీ చెరకు ముందు ప్రవచించిన ఆయన. రాజుల కాలం లేదు, అంటే ఏ రాజు కాలంలో పనిచేశాడో లేదు. డైరెక్ట్గా బెతీయేలు కుమారుడు యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు అని చెప్పేశాడు డైరెక్ట్. యూదులకి అంటే యోధా జనాంగానికి, అంటే 2 గోత్రాల వారికి పనిచేసిన ప్రవక్తని మన 9వ వచనము మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం మొదటి వచనం, తర్వాత 17వ వచనము, ఇవన్నీ మనకి తెలియజేస్తారు. తర్వాత 3వ అధ్యాయం మొదటి వచనము, చెప్పడం జరిగింది. మొదటి 15వ వచనంలో ఇది కూడా ఈ యొక్క యెహోవా దినము వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము అన్నాడు. అంటే ఇక్కడ వచ్చిన యెహోవా దినము ఏంటంటే మిడతల దండు. వచ్చిన యెహోవా దినం ఏంటి? మిడతల దండు. కారణం ఏంటంటే అక్కడ 3వ వచనంలో 2వ వచనం, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గు వినండి. ఇలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగిందా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలకు రాబోతార వారు తెలియజేయరు. గొంగళ పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేశాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నాయి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసి, ఇంకేముంది? ఇంకా ఏమీ లేదు. దాన్ని కూడా యెహోవా దినం అన్నాడు అనమాట. దాన్ని కూడా యెహోవా దినం అన్నాడు. అంటే దేవుడు ఒక వేరే దేశం ద్వారా నాశనం చేయడం కాదు, కానీ వీళ్ళకి ఆహార సంబంధమైన కరువు కలిగించడానికి దేవుడు తను సృజించిన పురుగుల్ని
ప్రాకి పురుగుల్ని ఏర్పాటు చేసుకుని వీళ్ళకి బుద్ధి చెప్పాడనమాట. అందువల్ల 2వ అధ్యాయంలో 17వ వచనంలో యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీళ్లు విడుచుచు డైరెక్ట్ 13వ వచనం చదవం, క్షమించి డైరెక్ట్ 13వ వచనాన్ని అండర్లైన్ చేస్తాం. దేవుడని యెహోవా కరుణావాత్సల్యము గలవాడను, దేవుడైన యెహోవా కరుణావాత్స్యం కలిగినవాడు, శాంతమూర్తియు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడును, అత్యంత కృపగలవాడేంటి, తాను చేయను తెచ్చిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రాలు కాక మీ హృదయములను చింపుకొని ఆయనతో తిరుగుడి. అది కాబట్టి వచ్చిన సమస్య భయంకరమైంది. వ్యవసాయం అనేది దెబ్బతింది. దానివల్ల భోజన పానీయాలకి సమస్యలు ఏర్పడతాయి, లేకపోతే కొరవ ఏర్పడతాయి దేశవ్యాప్తంగా. దేవుడు ఏమంటున్నాడు అనమాట, మారు మనసు పొందమంటున్నాడు. తమ చేసిన పాపాలను సరిదిద్దుకోమన్నాడు. వాళ్ళకి ఎలాగైతే దేవుడు సంకేతాలు ఇచ్చాడో, ఎవరికి ఇశ్రాయేల్ 10 గోత్రాల వారికి ఎలాగైతే దేవుడు సంకేతాలు ఇచ్చాడో, అలాగే యోధా దేశానికి కూడా సంకేతాలు ఇచ్చాడు. సో అంటే ఇది రెండో అధ్యాయం 28వ వచనం చూస్తే ఇది చిన్న పుస్తకమే, కానీ అసలు అపోస్తలుల 2వ అధ్యాయానికి వివరణ, అంటే వారు పరిశుద్ధాత్మను పొందడానికి కారణం అయినది ఏదంటే యోవేలు గ్రంథం 2:28 వచనం అండర్లైన్ చేసుకోవాలి. ప్రవచనం తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించు. 2వ అధ్యాయంలో చెప్పాడు కదా అక్కడ 11, 13 వచనాల్లో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పేదారు, మీ ముసలివారు కలలు కందరు, మీ యవనస్తులు దర్శనాలు చూస్తారు. ఆ దినములో నేను పనివారి మీద పనికర్తల మీద నా ఆత్మను కుమ్మరించును. మరి ఆకాశం భూమి మీద మహత్కారంగా రక్తము అగ్ని దోమస్తంభం కనపరచడు. యెహోవా యొక్క భయంకరమైన మహాదినం రాకమునుపు, ఏదది యెరూషలేము నాశనం. యెహోవా యొక్క భయంకరమైన మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణములు. యెహోవా సెలవిచ్చినట్టు సియోను కొండ మీద యెరూషలేములో తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలిచేవారు కనబడతారు. ఆ దినంలో యెహోవా నామమును బట్టి ఆయన ప్రార్థన చేయవారు అందరూ రక్షించబడతారు. అది అపోస్తలుల 2వ అధ్యాయం నెరవేర్పు. అపోస్తలుల 2వ అధ్యాయము 16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్య దినమందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. 21వ వచనం, అప్పుడు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుతారని దేవుడు చెప్తాడు. కాబట్టి ఇప్పుడు అపోస్తలులు పరిశుద్ధాత్మను పొందిన ప్రవచనం ఏదనమాట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి యోవేలు గ్రంథము అవసరమైందేనా? ఒకటి భౌతిక సంబంధమైన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు ఇలాంటివి వ్యవసాయ వ్యాపారాలు దెబ్బతింటాయన్న సంగతి ఒక సంకేతకము. రెండవది మారు మనసు పొందడం అవసరమనేది. మూడవది సంఘము ప్రారంభించబడినప్పుడు అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుతారని ముందుగానే చెప్పడం జరిగింది. లేకపోతే కొత్త మద్యం తీసుకొని ఉంటారా అన్నారు కొంతమంది. అప్పుడు పేతురు గారు లేచి పొద్దుగా జామైన కాలేజ్ అని చెప్పి మొదలుపెట్టాను. ఆ 11 కూడా లేచి లేదు కొత్త మద్యం కానీ ఏదో కానీ కాదు తీసుకుంటా, ఇది యోవేలు గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము నెరవేర్చబడింది అన్నాడు. అయిపోయిందా సింపుల్గా. కాబట్టి యోవేలు మనం తెలుసుకోవాల్సిన ఉంది. యెహోవా అన్నమాట, యెహోవాయే దేవుడు అని. యెహోవా అంటే యెహోవాయే దేవుడు అని అంటారు. రైట్, మొదటి అధ్యాయం చదువుకుందాం.
మిడతల దండుని రిలాజులు వివరించాడు. అది మనం వరుసగా చదువుకోవడం ద్వారా మనకు అర్థం. 2:28-1:15 ముఖ్య వచనాలు అంతే. ఇంకా కాబట్టి ఏ రాజుల కాలంలో రాయబడిందో మనకు తెలియదు. ఉజ్జాయింపు నేను చెప్పను, మీకు అర్థమైందా? ఉజ్జాయింపు నేను చెప్పను. ఉంటాయి మన రాసిన ప్రవక్తలు ఒక చెప్తారు పండితులు, ఇది ఫలానా కాలం సమయం అయి ఉండొచ్చు అనేది నేను చెప్పలేను, మీకు అర్థమైందా? కానీ యెరూషలేము నాశనానికి ముందు అనేది మాత్రం వాస్తవమైన విషయం, అంతే కదా? యెరూషలేము నాశనానికి ముందు రాయబడిన ప్రవచన గ్రంథం. మొదటి ప్రతి ఏడు కుమారుడని ఏ వేళకు ప్రత్యక్షమని యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియకుడి. ఎలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములో కానీ జరిగినదా? అది ఎప్పుడు జరగలేదంట. అంత భయంకరమైన పరిస్థితి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. మీ పెద్దలకు చెప్పండి, మీ పిల్లలకు క్షమించండి, మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలకు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయదు. ఎందుకంటే చెప్పుకోవాలి. ఏవి చెప్పుకోవాలి? భూమి మీద దేవుడు ఎందుకు పంట పండించాలో చెప్పుకోవాలి. కరోనా గురించి చెప్పాలా చెప్పకూడదా? పిల్లలకు చెప్పాలి. ఏమని చెప్పాలి పిల్లలకి? అర్థమైందా? ఏమని పెడతారు అంటే, ప్రజలు సెలవులు అట్టుకుని విడిగా బ్రతుకుతున్న సమయంలో, అర్థమైందా, స్త్రీలందరూ కూడా ముఖాలని మంచి మేకప్ వేసుకున్న సమయాల్లో, అర్థమైంది, భౌతికమైన అందంపై వెళ్ళి పెదాలకి మంచి లిప్టిక్లు వేసుకుని ప్రజల్ని అది ఆకర్షణీయులుగా నడిపిస్తున్న సమయంలో దేవుడు కరోనా అనే ఒక చిన్న కాదు ఈ క్రిమిని అలా జల్లాడంతే. ప్రపంచం నోరు మూయించేసాడు. అంతే. ఎవరి పెదాలు ఎలా ఉన్నాయో తెలియదు. అంతే, ఏదో కట్టుకున్నాడు అంతే, ఏం చూపించడానికి లేదు. ఇంకా ఎవరో తెలిసి కాదు, ఇలా తీర్తినాయి కానీ ఓహో మీరా అని లేదు. అందువల్ల ఒక చిన్న క్రిమిని జల్లాడు దేవుడు అంతే. చిన్న క్రిమి అలా ప్రపంచాన్ని జల్లి ఎవరో చెప్పుకొచ్చారు అనమాట. దేవుడు ఎవరో తెలియజేశాడు. ప్రపంచాన్ని నోరు మూయించేశాడు ప్రధానమంత్రితో సహా. అది దేవుడికి మాత్రమే రాజ్యం అని మన పిల్లలకు చెప్పాలి. రొంపతో తీసేశాడు జనాన్ని, చాలా మందిని. అవునా? ఒకనాడు తుమ్మితే తండ్రి నాయన అనేవారు. ఎవరైనా తుమ్మితే ఏంటి తుమ్ముతున్నారండి, ఏంటి మాస్క్ అది అన్నారు. తిట్టేస్తున్నారు ఇప్పుడు కూడా. అందువల్ల దేవునికి అసాధ్యమైనది లేదు. ప్రజల్ని సరిచేయాలంటే దేవుడు అని అర్థమైందా? అలాగే మనం కూడా పిల్లలకి సంకేతకాలని అనగా దేవుడు ఇచ్చిన సిగ్నల్స్ని చెప్పాలన్నమాట. ప్రజలు సరిలేకపోతే దేవుడు ఏం చేస్తాడు? సరి చేస్తాడు. కొన్ని హెచ్చరికలు తెలియజేస్తాడు. తర్వాత గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసి ఉన్నది. మిడతలు తిన్న దాన్ని పసర పురుగులు తినివేసి ఉన్నది. పసర పురుగులు తినేసి, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నది. చీడ పురుగులు తినేసి అంటే నిజానికి ఐగుప్తు దేశంలోనే బెస్ట్. మిడతలు తినేసిన మీకు అర్థమైందా? చిన్న చిగురులు, అదే మొలకలు ప్రారంభాన్ని వదిలేసినాయి. తెలుసా మీకు? ఇంకా పసర పురుగులు కాదు, మిడతలు ఉంటే తిన్నాయి పై ఏదంతా. కానీ మొలకలు చిన్న మొలకలు ఉన్న అవన్నీ కూడా బతికిపోయింది. ఇప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళు హెచ్చరించినప్పుడు తెలుసా తెలీదా మీకు? అది రెండు ఒకసారి ఎగమాగంటాను. అలా మనకి కంకరెన్స్ లాగా ఎదగాలి. పసర పురుగు అంటే ఎక్కడైనా ఉంది బైబిల్లో.
మిడతల ద్వారా దేవుడు ఎక్కడెక్కడ శిక్షించాడు. అది కూడా ఒక దేవుడు ఒక హెచ్చరిక అనే సంగతి మనకి తెలియాల్సిన అవసరం ఉందన్నమాట. తొమ్మిదో అధ్యాయం 10వ అధ్యాయం 9వ అధ్యాయం. మోసే 5:13 ఉంది. మిడతల గురించి ఉంది. మిడతల గురించి 10:13 ఉంది. మోసే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసర్జేశాను. ఉదయం ముందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిలిచాను. అవి మిగిలి బాధాకరమైనవి. అది కాకుండా 15 వచ్చేయండి. అదే 10-15 అదే. ఆ దేశంలో చీకటి కమ్మను ఆ దేశపు కూరగాయలన్నిటికి ఆ వడగండ్లు పాడు చేయని వృక్షఫలములన్నింటినీ అవి తినివేశాను. ఐగుప్తు దేశం అంతటి చెట్లే కానీ పొలంలో కూరయే కానీ పచ్చని దేని మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోసే ఆరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడని యెహోవా ఈ ఎడలను పాపం చేసి మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపం క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడని యెహోవాను వేడుకొనుడనగా అతను ఫరో ఎట్టు నుండి బయలుదేరి యెహోవాను వేడుకుంది. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేశారు. ఐగుప్తు సమస్త ప్రాంతంలో ఒక్క మిడతను నిలవలేదు. ఆయనను యెహోవా ఫరో హృదయం కఠినపరిచెను. అతను ఇశ్రాయేలును పోనీయుడు. ఆయన ఆ మాట ఉంటుంది ఖచ్చితంగా. అది తీసిన తర్వాత మిడతలు తినేస్తుందని తర్వాత అది మొలిసి వృద్ధి చెందినట్టుగా ఉంటుంది. నేను తర్వాత తెలియజేస్తాను. రైట్, చదువు చేయగలిగాను. భక్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షరస పానము చేయవద్దారా రోదనం చేయండి. కొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమైంది. అది ద్రాక్షరసం రాకముందంటే పరిస్థితి ఏమైందనమాట. ద్రాక్షరసం నోటికి రాకముందంటే ఏమైంది? అప్పుడు ఈ చెట్లు మొత్తం మొలకలు లేకుండా తినేసినాయి పసరు పురుగులతో సహా. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చినది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి. మిడతలు వర్ణిస్తున్నాడు. వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి. నా అంజూరపు చెట్లను తుత్తినీలుగా కోరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయి. పెనిమిటిపోయిన యవంత్రాలను గోనెపట్ట కొట్టుకుని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచయం చేయు యాజకులు అంగలార్చుతున్నారు. పొలము పాడైపోయాను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, కొత్త ద్రాక్షరసము లేకపోయాను, తైల వృక్షములు వాడిపోయాను,
భూమి మీద పైరు చెడిపోయాను. గోధుమ కర్రలను ఎవల కర్రలను చూసి సేద్య గాట్లారా సిగ్గునుండి. ద్రాక్ష తోట కాపాడులారా రోదనం చేయండి. ద్రాక్ష చెట్లు చెడిపోయాను, అంజూరపు చెట్లు వాడిపోయాయి. దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జదాల చెట్లను, తోట చెట్లని వాడిపోయినవి. మొత్తం దేశంలో పంటలన్నీ కూడా పాడైపోయినాయి. నరులకు సంతోషం ఏమీ లేకపోయింది. ఏముంటది వ్యవసాయం పండకపోతే నరులకు సంతోషం అంటే యోధా జనాంగానికి సంతోషం ఏముంటుంది? ఉండదు. కాబట్టి ఈ ప్రతి పంట పాడైపోయింది. అంటే ఇంకా అసలు మిడతలు తినేసి పసంపూజలు తినేసినాయి. ఇంకా అసలు లోపల మట్టి పెట్ట కింద ఉన్నాయి కూడా, అంటే విత్తనం కూడా చచ్చిపోయింది, విత్తనం కూడా కుళ్ళిపోయింది. ఇక పరిస్థితి అంటే చాలా భయంకరంగా ఉందన్నమాట పరిస్థితి. యాజకులారా గోనెపట్ట కట్టుకుని బలిపీఠం అంతా పరిచయం చేయవాళ్ళారా రోదనం చేయండి. నా దేవుని పరిచారకులారా గోనెపట్ట కట్టుకుని రాత్రి అంతే గడుపుడి. అది చూడండి, సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి. అదైనా సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి అడగాలి. కాబట్టి గోనెపట్ట కట్టుకోండి, తగ్గించుకొని ప్రార్థన చేయండి. నైవేద్యములు పారాపరము ఈ దేవుని మందిరంలోకి రాకుండా నిలిచిపోయాడు. ఉపవాసం ప్రతిష్ఠించుడు, ప్రతిదినం ఏర్పరచుడు, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినం వచ్చెను. ఎంత భయంకరమైన దినము! అది ఏది? ఇదే మిడతల దండు. మొత్తం దేశాన్ని దేశ సంబంధమైనది అనమాట. దేశంలో ఏ విత్తనము మొలకోకుండా మొత్తం పంటలు రాకోకుండా చేసేసినాయి అనమాట ఈ మిడతలందరూ. అది కూడా యెహోవాకు భయంకరమైన మహాదినం. మిడతలు రప్పించడం కూడా యెహోవా దినమే. అది ప్రళయం వల్లనే సర్వశక్తి ఎదురుడు వచ్చింది. మనం చూస్తుండగా మన దేవుని మందిరంలో సంతోషము ఉత్సాహము నిలిచి ఏముంటాయి? ఏమీ లేకపోతే సంతోషం ఏముండదు. మన ఆహారము నాశనమైంది. మన ఆహారం లేదు, ఇంకా విత్తనము మంచి పెడల కింద కుళ్ళిపోతుంది. అంటే విత్తనం వేసినంటే కుళ్ళిపోతుంది, ఇంకేముంది? ఏమీ లేదు. పైరు కూలిపోయినందున ధాన్యపు కొట్లు ఒట్టివాయిను, కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మూర్పుచున్నవి. మేత లేవంట వాటికి కూడా. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అలాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి. అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్టన్నిటిని కాల్చివేశారు. యెహోవా, నీకే నేను మొరపెడుతున్నాను. నదులు ఎండిపోవటయో అగ్ని చేత మేత స్థలములు కాలిపోవట చూసి పశువులు నీకు మొరపెడుచున్నవి. పశువులు మొరపెడుతున్నాయంట. కాబట్టి మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే, మిడతల ద్వారా, పసరు పురుగుల ద్వారా యోధా దేశాన్ని నేల మొలక లేకోకుండా చేసినందువల్ల ప్రజలకు ఆనందం లేదని, అదే యెహోవా దినం అని చెప్పడం జరిగింది. మిడతలు, పసరు పురుగుల ద్వారా దేవుడు యోధా దేశానికి ఆహారం లేకుండా చేయటాన్ని రాసుకోండి సింపుల్గా. దానివల్ల అనుభవించిన పరిస్థితుల్ని చెప్పడం జరిగింది మొదటి అధ్యాయంలో. పశువులకు కూడా గడ్డి లేదు, భయంకరంగా ఉంది పరిస్థితి. ఇక ద్రాక్ష చెట్లు, ఏ చెట్లు అనేవి కూడా మొత్తం తినేసినాయి, ఏమీ లేవు. ఇంకా దేశం ఒక రకంగా చెప్పుకోవాలంటే యాసకాలంలో ఉన్నట్టుగా ఉంది ఇంకా వీళ్ళ పరిస్థితి. ఏమీ ఎండిపోయినాయి అన్నమాట. అందువల్ల వీళ్ళ గొర్రెలు గొడ్లుకి మేత లేదు, వీళ్ళకి మేత అనగా వీళ్ళకి కూడా భోజన పానీయాలకి కరువు అయిపోయింది. దాన్ని యెహోవా భయంకరమైన దినంగా పోల్చాడు అనమాట. 2వ అధ్యాయంలో అవి వర్ణించాడు. 2వ అధ్యాయంలో ఇది హెచ్చరిక నాదము అన్నాడు అనమాట. ఇది ఏంటంట? హెచ్చరిక నాదము అన్నమాట. సరి చేసుకోవడానికి ఒక హెచ్చరిక, అది ఒక హెచ్చరిక. 2వ అధ్యాయం
సియోను కొండ మీద బాగా ఊరు, అంటే యెరూషలేములో. నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయి. అది బాగా నాదం అంటే ఏంటనమాట? హెచ్చరిక నాదం. బాగా ఓదనమాట. యెహోవా దినం వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశిన వాదంలో వణుకుదురుగాక. ఆ దినం అంధకారముగా ఉండును, మహాంధకారం కమ్మును. మేఘములు గాఢాంధకారము ఆ దినము కమ్మును. పర్వతాల మీద ఉదయకాల కర్మలో కనబడుతున్నది. అవి బలమైన ఒక గొప్ప సమూహం. ఎవరో మిడతల దండు. ఇంతకు ముందు అట్టి పుట్టలేదంట. ఇక మీద తరతరాల కట్టి పుట్టవు. ఎందుకంటే వీళ్ళు చేసిన పాపానికి ఆల్రెడీ దేవుడు మిడతల ద్వారా కూడా బుద్ధి చెప్తానన్నాడు ధర్మశాస్త్రంలో. ఏది పంటలు తినేస్తాయి మీరు ధర్మశాస్త్రం అనుసరించకపోతే అన్నాడు. అవునా? దాని కొరకు సొలొమోను కూడా ప్రార్థన చేశాడు మిడతలకు సంబంధించి, అంటే వ్యవసాయము వృద్ధి చెందాలని. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రం ఏం చెప్పాడో అవి రప్పించాడు అంతే వీళ్ళ మీదకి. వాళ్ళ ప్రవర్తన సరిలేనప్పుడు వాటి ముందర అగ్ని మండుతుంది, వాటికి వెనక మంట కాలుతుంది. అవి రాకమునుపు ఏవి మిడతలు రాకము భూమి ఏదేని వలె ఉంది. అంటే అర్థమేంటి? సర్వ సమృద్ధి కలిగిందిగా ఉంది, పచ్చగా ఉంది. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొని ఏది విడవబడదు. భూమి ఎడారి అడిపోయింది. ఎందుకంటే మిడతలు, పసరు పురుగులు, దాన్ని చీడ పురుగులు, మూడు రకాలైన వాటిని దేవుడు వారికి వదిలాడు అన్నమాట. వదిలితే మొత్తం ఏమి లేకుండా తినేసినాయి, ఎడారి అయిపోయింది అంటాడు. కానాన్ దేశం ఏమైపోయింది? అదే యోధా దేశం. కానాన్ దేశంలో ఒక ప్రాంతం ఇది ఎడారి అయిపోయింది. వచ్చిపోయిన తర్వాత తప్పించుకుంది ఏది విడవడం, భూమి ఎడారి వలె అయిపోయింది. వాటి రూపములు గుర్రముల రూపములు వంటివి. మిడతలే కానీ రూపం లాంటిది గుర్రాల రూపం. రౌతుల వల్ల పరిగెత్తవచ్చును. రథముల ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలు కాలుతూ ధ్వని చేయనట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూర్యుడి ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరాల మీద గంతులు వేస్తున్నాయి. ఏది మిడతలు ఒక గుర్రాలంత స్పీడ్గా అదాయన గంతులు వేస్తున్నాయంట. వాటిని చూసి జనములు వేదనందును, అందరి ముఖములు తెల్లవారు. మిడతల దండును చూసి బలాఢ్యులు పరిగెత్తినట్లు అవి పరిగెత్తున్నాయి. సూర్యుడు ప్రాకారాలని ఎక్కునట్లు అవి గోడలు ఎగాడుతున్నాయి. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోతున్నాయి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక. చూడండి, ఏది మిడతలన్నీ కూడా ఒకదాని ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోతున్నాయి. ఆయుధముల మీద పన్నెను త్రోవ విడవు. పట్టణములు నఖముఖాల పరిగెడుతున్నాయి. పట్టణాల్లో గోడల మీద ఎక్కి ఇండ్లలోకి సొరబడుతున్నాయి. ఇండ్లోకి సొరబడతాయి. పది చిత్రం ఏముంది మిడతలో? నేను అంతేనా? రైట్. దొంగలు వచ్చినట్టు కిటికీలు గుండా జొరబడుతున్నాయి. వాటికి భయం చేత భూమి కనిపిస్తుంది, ఆకాశం తత్తరిస్తుంది, సూర్యచంద్రుడు తేజోహీనత కలుగుతుంది. ఏది మిడతల వల్ల? అంటే ఏమీ లేదు కదా, నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి. ఎందుకంటే కాంతి లేదు. ఇంకా ఈ పట్టణంలో ఏం లేదు, సర్వసముద్రం లేకపోతే ఏముంటుంది? కాంతి ఏం లేదు. ఎడారి లేకుంటే కాంతి తప్పింది. యెహోవా తన సైన్యం నడిపించు ఉరుము వలె గర్జిస్తున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉంది, ఆయన ఆజ్ఞ నెరవేర్చినది బలం కలది. యెహోవా దినం బహు భయంకరము, దానికి తాళజాల గలవాడు ఎవడు? కాబట్టి 2వ అధ్యాయం 1 నుంచి 11 వరకు ఏం చెప్పాడు అన్నమాట? మిడతల యొక్క శౌర్యాన్ని, లేకపోతే మిడతల యొక్క బలాన్ని తెలియపరిచాడు. ఎంత బలమైనో మిడతలని తెలియజేశాడు. కాబట్టి యెహోవా దినం వచ్చింది. ఈ మిడతల రూపంలో యెహోవా దినం వచ్చింది, ఎడారి అయిపోయింది. కాబట్టి ఉపవాసం ఉండి మార్చుకోండి. సొక్కాయలు చెప్పుకోవడం కాదులే నాయన, మీ హృదయాన్ని చెప్పుకోని అన్నారు. 12వ వచనం 2వ అధ్యాయము. ఏదేదో మాట్లాడిన మహానుభావులు ఉన్నారు. మీకు అర్థమైందా? 2వ అధ్యాయం గురించి ఏదేదో మాట్లాడిన మహానుభావులు ఉన్నారు. ఇక బయట ఏదొస్తే దాన్ని బైబిల్లో చూపించేయడమే.
అది దానికోసం కాదండి. ఏ పుస్తకం ఎప్పుడు రాయబడిందో, ఏ ఉద్దేశంతో రాయబడిందో, అర్థమైన దానికి దేవుడు అధికారం రాయబడిందా లేకపోతే వాస్తవమైన విషయమేనా అనేది గమనించాల్సిన అవసరం ఉంది. బైబిల్ లేదు, ఎవరో బయట ఏదో చెప్పాడని అది ఎప్పుడో బైబిల్లో ఉందని చెప్పడానికి మనం ప్రయత్నాలు చేయొద్దు. దేవుడు తన గ్రంథంలో రాసి ఉంచాడు, కొన్ని ఉంచడు. అలాంటప్పుడు మనం దానికోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మిడతల ధోరణిని వర్ణించాడు అంతే. 2వ అధ్యాయం 12 వచ్చింది. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉంది. ఎప్పుడు మిడతల ధోరణి అంతా కూడా బలంగా ఏం చేసింది, ఎడారి చేసింది కదా. ఎడారి చేసినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉపవాసం ఉండి వాళ్ళ మనసు పొందాలి. కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నాతో రండి. అది ఎందుకే మిడతలను ఎందుకు పంపించాడు ఆయన? దేవుని వైపు తిరగటానికి అంతే. కరోనా కూడా అంతే, ఆయన అందుకు తిరగటానికి. దేవుని అందుకు తిరగడానికి దేవుడు ఆ మిడతలతో పంపించి ఎడారి చేసేమన్నాడు అంతే. పిడతలో పసల పురుగులు, చీడ పురుగులు. చూసారా, మనుషులు ఎంత సుఖ సౌఖ్యాలు అనుభవిస్తున్నా దేవుడు తను సృజించిన పురుగుల ద్వారా కూడా వణుకింపజేయగలిగిన వాడు. అందుకని మనం ఎప్పుడు కూడా దేవునికి భయపడి లోబడి జీవించాల్సిన వారమే అన్నాం. తర్వాత 13. అది దేవుడు ఎవరో? నా వాత్సల్యం కలిగిన, జాలి కలిగిన వాడు, అనురాగం కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన అంటే హృదయంలో చెడుతానని మార్చుకోమంటున్నాడు. నెక్స్ట్, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవరు చెప్పగలరు? అంతే కదా. సీయోనులో బాగా ఉదిరి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. వ్రత దినము వ్రత దినము నియమించి ప్రకటన చేయండి. జనులకు సమకూర్చుడి. సమాజ కూటము ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలవనంపించుడి. చిన్నవారిని స్తన్యపానము చేయ బిడ్డలను తోడుకుని రండి. పెండు కుమారుడు అంతఃపురం నుండి పెండు కుమార్తె రావాలి. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపమునకు బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్ని జనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమున అప్పగింపకము. అంతే కదా. ఏమి లేకపోతే కరువు వచ్చినప్పుడే కదా, ఆహారం లేనప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఏం చేస్తారు? సహాయం చేసి ప్రభుత్వం చేస్తారు. అంతేనా? అలాంటి పరిస్థితులు కల్పించుకున్న ఆయన అంటున్నారు. ఏది కదా అన్ని జనులు వారి దేవుడు ఏమాయన అందురు. వాళ్ళ దేవుడు ఏమయ్యాడు, వాళ్ళు ఏంటి ఇలా కరువుతో బాధపడతారు. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషం పూని తన జనుల ఎడల జాలి చేసుకున్నాడు. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, ఇకను అన్ని జనులు మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, కొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చి వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అంతే కదా. అప్పుడు మరి మిడతలు సముద్రంలో పంపేశాడా? ఇప్పుడు కూడా వీళ్ళ మనసు మార్చుకుని దేవుడు చెప్పుకుంటే ఇప్పుడు ఈ మిడతల దండను కూడా ఏం చేస్తాడు? ఆయన తోలేస్తాడు. అవి గొప్ప కార్యములు చేసిన కనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనకటి భాగమును పడమటి సముద్రంలోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేశాను. పశువులారా భయపడుకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును. అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సీయోను జనములారా ఉత్సాహించి మీ దేవుని యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము, కడవరి వర్షము మీకు అనుగ్రహించును. వర్షాలు అనుగ్రహిస్తే పంటలు పండుతాయి. కొట్లు ధాన్యంతో నిండు సర్వ సమృద్ధి కలగ చేస్తారు. మారు మనసు పొందితే కొత్త ద్రాక్ష రసమును, కొత్త తైలమును
బాలుగలకు పైగా పొర్లిపోరు ఉమ్, మీరు కొడుపాల తిని తృప్తి పొంది మీ కొరకు ఎంత కార్యములు ఉమ్. జరిగించిన మీ దేవుడు యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను కొంగలి పురుగులను అసలు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. అది మహాసైన్యం అంటది, అండర్లైన్ చేయండి. దేవుడికి మహాసైన్యం. ఆయన మహాసైన్యం అంటది. ఇశ్రాయేల్ జాతిని గడగడలు ఆడించేసింది ఈ పురుగులు. అందువల్ల మానవ జాతిని ఆయన గడగడలాడించడానికి ఆయన ఏదో పెద్ద తుఫాన్లు అయ్యి రేపక్కర్లేదు. ఇలాంటివి రేపితే సరిపోద్దండి, ఏముండదు, ఇంకా ఎడారి వెళ్ళిపోతాయండి. కాబట్టి మారు మనసు పొందితే కనుక ఏం చేస్తానన్నాడు, తినేసి పంట కూడా తిరిగి ఇచ్చేస్తానన్నాడు. చూడండి ఎంత జాలి కలిగినాడో దేవుడు. మనుషులు హృదయాన్ని కఠినం చేసుకోవడం వల్లే సమస్యలు ఎక్కువ చేసుకుంటారు కదా. మూర్ఖత్వం వల్లే మనుషులు ఏదైతే కీడుని మరి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. కానీ మారు మనసు పొంది ఆయన విధేయులుగా బ్రతికితే మాత్రం దేవుడు కరుణా వాత్సల్యం కలిగినవాడు, జాలి కలిగిన దేవుడు. మర్చిపోకుండా విషయాన్ని. నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునుందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్య ఉన్నవాడును నేనే మరియు నేనే మీ దేవుడని యెహోవానని తెలుసుకోండి. నేను తప్ప వేరొక దేవుడు లేడని మీరు తెలుసుకుంటారు. అదనమాట. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. అందుకే ఈయన పేరు ఏంటనమాట, యోయేల్. యోయేల్ అంటే యెహోవా దేవుడు. అంతే, యెహోవా దేవుడు. యెహోవాయే కాదు, యెహోవా దేవుడు. అంతే, యెహోవా దేవుడు అని తెలుసుకుంటాడు. రైట్, అది మా ప్రవచనం. అది అపోస్తలుల 2వ అధ్యాయము 16వ వచనం అండర్లైన్ అక్కడ రాసుకుంటారు. సరిపోద్ది. ఇంకా మనకు ఆల్రెడీ ఎన్నోసార్లు చదివిన వచనమే కదా అది. రైట్, అంటే పరిశుద్ధాత్ముడు అపోస్తలుల మీద కొమ్మరించడమే, సర్వజనుల మీద తన ఆత్మని కొమ్మరించడం. అంతేనా? అంతే. అంతేగాని ఈ రోజు కూడా కొమ్మరించడం కాదు. ఆ పెద్దగోస్తాల మీద కురిపింతాను అంటున్నాడు కదా, కురిపింతారా? అది అలా అపోహ. అంతే. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన సంగతులు ఆచరించాలనే సంగతి తెలియకోకుండా అపోస్తలుల 2వ అధ్యాయంలాగా చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు. అలాగా అనుగ్రహిస్తే కేకవేస్తాం అంటున్నారు అనమాట. కొన్ని ప్రాంతాలకి బికాస్ అమరాజు గారు వెళ్ళినప్పుడు మేము క్లాస్ నెల జరిగే క్లాస్కి వెళ్ళినప్పుడు కొంతమంది చెప్పు అక్కడ ఆ ప్రాంతంలో అయ్యి బాబు నిద్రనే అవుతలేదండి బాబు, ఈ పెద్దకొస్తుల్లా మొత్తం పరిశుద్ధాత్మ కూడా అంటే కేకలేసేస్తున్నారా నువ్వు. అప్పుడు నేను అనుకున్నా, అమ్మ వాళ్ళందరూ బతికే బతుకుతారా బయట. అయ్యి బాబు బతితే ఆ కుళాయిల కాడ ఆటకాడ కొట్టుకు చచ్చిపోవడం బూతులు, వీళ్ళు ఇష్టపోతున్నాడు బతుకుతారు. అక్కడికి వెళ్ళినప్పుడు వీళ్ళకి పరిశుద్ధ ఆత్మ వస్తారంట బాబు ఏదోనంట అని కోరాలి. అదాయన. కాబట్టి ఈ పరిస్థితి జనాలు ఏంటంటే అదొక అలవాటు చేశారు, డ్రామా. అదొక డ్రామా కింద చేశారంటే. పరిశుద్ధాత్మను కొమ్మరించేది ఎందుకంటే దేవుని యొక్క కొత్త నిబంధన ప్రజలందరికీ బయలుపరచడానికి. అదే సువార్త ప్రకటించడానికి అనేక దేశాల్లో పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ దేశ భాషలో సువార్త చెప్పడానికి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమన్నారు కదా అపోస్తలుల్ని. సర్వలోకం సర్వసృష్టి సువార్త ప్రకటిస్తే కాబట్టి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలంటే సర్వసృష్టిలో చాలా భాషలు ఉన్నాయి. ఆ భాషలను మాట్లాడగలగాలంటే ఒక పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. అవునా? ఆ పరిశుద్ధాత్ముడు వారిలో ఎవరిలో అపోస్తలుల్లో ఉండి ఏ దేశం వెళ్తే ఆ దేశ భాషతో దేవుని గురించి యేసుప్రభు గురించి చెప్పుకోవారు అనమాట. వాళ్ళకి ఏమక్కర్లేదు, టాలెంట్ అక్కర్లేదు, ఏది భాషలు నేర్చుకుని వెళ్ళాల్సిన అవసరం లేదన్నమాట. మనమైతే ఇప్పుడు ప్రయాసపడాలి. అదే ఇది అక్షరాలు నేర్చుకోవాలి. అంటే 22 అక్షరాల 24 అక్షరాల కాన్సోనెంట్స్ ఎన్ని, వొవెల్స్ ఎన్ని, అంటే అచ్చులు ఎన్ని, అల్లులు ఎన్ని, ఆ అల్లులు అచ్చులు కలిపితే ఏంటి, మళ్ళీ ఏవి కరిగిపోయి ఏవి కరగని, ఇవన్నీ ఉంటాయి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, ఇవన్నీ నేర్చుకోవాలి మనం. అవునా? రైట్.
అది నేర్చుకోవడానికి మనకి ఇంకా దేహం మీద అని నెత్తి మీద ఏమి ఉండవు. ఇంకా అన్ని భాషలు నేర్చుకుంటే ఉంటాయా? ఏమి ఉండవు. ఆ 2 భాషలు నేర్చుకోవడానికే ఊడిపోతుంది. ఇంకా ప్రపంచ దేశ భాషలు అంటే కాబట్టి కష్టం. దేహం అనేది సహకరించాలి కదా, అవదు, జీవితకాలం సరిపోదు అనమాట. అందుకే అర్థం చేసుకోవాలి. ఎందుకు కుమ్మరించబడ్డాడంటే సర్వజనుల మీద ఆత్మను కుమ్మరించడం అనేది ఏంటంటే అపోస్తుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే ప్రపంచ దేశానికి సువార్త అందుతుంది. కొత్త నిబంధన తెలియజేయబడుతుంది. సో ఒక ఆత్మ, ఒక పాపి ఎలా రక్షించబడతాడో తెలియజేయబడుతుంది. అందుకు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు తప్ప అర్థమైంది. పరిశుద్ధాత్మను కుమ్మరించబడింది ఆత్మ సంబంధంగా సంఘాలు ఎదుటానికి సంబంధించి తప్ప ఈ భౌతిక సంబంధంగా ఏదో మేము ఆత్మను పొందుకున్నామని గొప్ప చెప్పుకోవడానికి మాత్రం కాదు. 3 అధ్యాయం మారుమనసు పిలుపు. అంటే వారికి మారుమనసు పొందితే కనుక దేవుడు మరలా తిరిగి వారికి సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తారని తెలియపరచు. మారుమనసు పొందితే అంటే వారి జీవితాలు సరి చేసుకుంటే దేవుడు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తారని తెలియపరచు. మూడో అధ్యాయం ఆ దినములలో అనగా వారిని యెరూషలేము కాపురస్తులు నేను చెరలో నుండి రప్పించు కాలం, ఏది బబులోను చెర నుండి రప్పించిన కాలం, ఖనిజలందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యము ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకుంటూ బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను అన్ని జనులతో వ్యాజ్యమాడు. వారు నా జనుల మీద చీట్లు వేసి వేసేకు బదులుగా ఒక బాల్నిచ్చి ద్రాక్షరసముకొనుటకే ఒక చిన్నదాన్నిచ్చి త్రాగుచూ వచ్చింది కదా. తూరు పట్టణమా, సిదోను పట్టణమా, ఫిలిష్తీయ ప్రాంతవాసులారా, మీతో నేను చేసిన దానికి మీరు నాకు ప్రతికారం చేయుదురా? మీరు నాకేమైనా చేయదురా? నా వెండిని నా బంగారము మీరు పట్టుకుని పోతుంది, నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకుని పోయి మీ గుళ్ళలో ఉంచుకుంటుంది. అది కాబట్టి మరి అటుకెళ్ళిపోయారు కదా. బబులోను సంబంధించిన వాళ్ళు ఏం చేశారు? మొత్తం ఆ యొక్క మీది దేవాలయానికి సంబంధించినంత కూడా పట్టుకుపోయి ఎక్కడ పెట్టుకున్నారు? వాళ్ళ దేవత బొక్కసంలో పెట్టి ఉంచారు. ఎవరు? బబులోను చక్రవర్తి. యోధా వారిని యెరూషలేము పట్టణం వారిని తమ సరిహద్దులకు దూరంగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రీకులకు అమ్మివేస్తే గ్రీస్ మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించేది. మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పిస్తారు. అంటే అన్ని జనుల మీదకి అనమాట. దేవుడు యోధా జనాంగాన్ని బబులోను చెర నుంచి రప్పించిన తర్వాత అన్ని జనులకు తీరుస్తాను అంటున్నాడు. అర్థమైందా? రైట్. ఇదిగో మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదకి రాజేదు. అది వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలంలో నుండి అది చెరలో నుంచి ఎక్కడి నుంచి అయినా రప్పిస్తాను అన్నాడు. మీ కుమారులను కుమార్తెలను యోధా వారికి అమ్మివేయించు. వారు దూరంగా నివసించు జనులై శబాయీయులకు వారిని అమ్మివేయించు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. అన్ని జనులకు ఈ సమాచారం ప్రకటించేయండి. అన్ని జనులకి సమాచారం చెప్పండి. రక్తము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావేరు. మీ కర్రలు చెడగొట్టి ఆ ఖడ్గములు చేయడి, ఈ పోటకత్తులు చెడగొట్టి ఈటులు చేయడి. బలహీనుడు నేను బలాఢ్యుడున అనుకున్న వలెను. చుట్టుపక్కల ఉన్న అన్ని జనులారా త్వరపడి రండి, సమకూడి రండి. యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకుంటాను. నలుదిక్కులున్న అన్ని జనులకు తీర్పు తీర్చుడికై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడగులను. యెహోషాపాతు లోయలో నేను ఆసీనుడగుతాను. అన్ని జనులు లేచి అచ్చటికి రావాలను. పైరు ముదిరినది, కొడవలు పెట్టి కోయిడి. గానుగా నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి. జనుల దోషము అత్యధికమైనది. మీరు దిగరండి. తీర్పు తీర్చు లోయలో రావాల్సిన యెహోవా దినం వచ్చే ఉన్నది. ఇది ఎవరి మీదకి? యూదుల మీద కాదు, అనుజనులైన వారందరి మీద.
జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రాల కాంతి తప్పిపోయాను. యెహోవా సీయోనులో నుండి గర్జించున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినబడచేయుచున్నాడు. భూమి ఆకాశములు వర్ణించున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగు, ఇశ్రాయేలుకు దుర్గముగా ఉండును. ఆ అంజులకి మీద దాని నుండి సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమును నివసించుచున్నానని మీరు తెలుసుకుంది. ఆ దినమందు పర్వతములో నుండి కొంత ద్రాక్షరసము పాలును, కొండల నుండి పాలు ప్రవహించును. యోధా నదులన్నింటిలో నీళ్లు పాలును. నీటి ఓట యెహోవా మందిరంలో నుండి ఉబ్బి పారి షిత్తీములో తడుపు. ఐగుప్తీయులను ఎదోమీయులను యోధవారి మీద బలాత్కారం చేసి తమ తమ దేశంలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలిగేసి కనుక ఐగుప్తు దేశం పాడదు, ఎదోము దేశం నిర్జనమైన ఎడారిగా ఉండదు. ఇలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారం చేయని ప్రాణ దోషములకై ప్రతీకారం చేయను. అయితే యోధా దేశంలో నివాసులు నిత్యముందు తరతరములకు యెరూషలేము నివాసులుగా ఉండును. యెహోవా సీయోనులో నివాసిగా వసించును. యోధా దేశంలో నేను నిత్యము పొందులు అనేది ప్రభు సంఘానికి సంబంధించింది అనమాట. నిత్య నివాసం అనేది ప్రభు సంఘంలోనే కదా, అది ఆత్మ సంబంధం యెరూషలేము అనమాట. కాబట్టి 3వ అధ్యాయము అనుజనులపై దేవుని తీర్పులు ప్రకటించడం. యెరూషలేము అంటే యోధా జనులు బబులోను చరణం తిరిగి వచ్చిన తర్వాత దేవుడు అన్యజనులకు చేయబోయే తీర్పుల గురించి తెలియపరచడానికి రాసుకోండి. అర్థమైందండి? అర్థమలేదా? రైట్. కాబట్టి బ్రేక్ తీసుకోండి. మళ్ళా నాహూము గ్రంథం అంటే